హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదర్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు ఛానల్ యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఈ వీడియో వచ్చేసి ఒక డివోషనల్ టెంపుల్ గురించి, కడప డిస్టిక్లో వెల్లాలని విలేజ్ గురించి. సో ఆ వెల్లాలకి చాలా స్టోరీసే ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము చిన్నప్పుడు మ్యాక్సిమం స్కూలింగ్ పార్ట్ అంతా మాకు ఇక్కడే జరిగింది. సో కొన్ని ఇయర్స్ వరకు నేను ఈ ఊళ్ళోనే స్టే చేశాను. అండ్ నేను చాలా స్టోరీస్ విన్నాను, మా తాత వాళ్ళ దగ్గర నుంచి అయితే కానీ, ఆ ఊరి వాళ్ళ దగ్గర నుంచి అయితే కానీ చాలా స్టోరీస్ విన్నాను. సో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను అనమాట. ఇక్కడ ఏంటంటే హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి ఉంటారు కదా. సో ఆంజనేయ స్వామి వెలిసారని చెప్పి ఇక్కడ చెప్తారనమాట. ఆ స్టోరీ ఏంటనేది తెలుసుకుందాం. ఇక్కడ నేను చూపించేది అక్కడ వెళ్ళాల తిరునాళ్ళని చెప్పి ఎవ్రీ మే మంత్లో అక్కడ జరుగుతుంది అనమాట. ఆ తిరునాళ్ళకి ఈ ఎడ్ల పందాలు చాలా ఫేమస్. సో అది నేను క్లిప్ అనేది మీకు చూపిస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ తిరునాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు ఊర్లందరూ వస్తారనమాట. ఎద్దులు కూడా తీసుకొని వస్తారు. ఇప్పుడు నేను చూపించే ఎద్దులు వచ్చేసి నేను షూట్ చేసినవి అఖండ మూవీలో ఉన్నాయి కదా, ఆ ఎద్దులు అంట. అందులో ఒకటి చనిపోయిందంట. ఆ పెయిర్ ఆఫ్ ఎద్దుల్లో ఒక ఎద్దు అనేది వచ్చింది. త్రేతాయుగంలో రాముడికి రావణాసుడికి లంకలో యుద్ధం జరుగుతుంది కదా. యుద్ధం జరిగినప్పుడు అప్పుడు లక్ష్మణుడు స్పృహ లేకుండా అయిపోతాడు కదా, మూర్ఛపోయినారు అని చెప్తారు కదా. సో అప్పుడు హనుమంతుడు హిమాలయ పర్వతాలకి సంజీవని తీసుకురావడానికి వెళ్తాడు కదా. అది అందరికీ తెలిసిన స్టోరీనే కదా ఇంతవరకు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, సంజీవని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ అవుతుందంట. సో ఈవినింగ్ అయినప్పుడు ఈ వెళ్ళాలనే ప్రాంతం దగ్గర కుందు నది అని ఒకటి ఉంటుందంట. ఈ కుందు నది దగ్గర ఆగి హనుమంతుడు సూర్య నమస్కారాలు చేస్తుంటాడనమాట. అప్పుడు అక్కడ ఉండే మునులు అది గ్రహించి, సో అక్కడ హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడే బస చేయండి, ఇక్కడే బస చేసి వెళ్ళండి అని మునులు అడుగుతారంట. అయితే హనుమంతుడు వచ్చేసి ఒక కార్యం పైన వెళ్తున్నాడు కదా. సో అప్పుడు ఏం చెప్తాడంటే, లేదు నాకు అర్జెంటుగా వెళ్ళాలి, నేను కార్యం పైన వెళ్తున్నాను, ఇలాగా రాముడు చెప్పిన కార్యం మీద వెళ్తున్నాను, నేను వెళ్ళాలా అని చెప్పి 3 times చెప్తాడంట. సో అందుమూలంగా దానికి వెళ్ళాలనే పేరు వచ్చిందని చాలామంది మ్యాక్సిమం స్టోరీ ఇదే చెప్తారనమాట. తర్వాత హనుమంతుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ మునులు చెప్పిన మాట గుర్తొచ్చి తన పాద ముద్రలను అక్కడే వదిలేసి వెళ్ళారని కొంతమంది చెప్తారు. లేదంటే అక్కడ తన విగ్రహాన్ని వదిలి వెళ్ళారని చెప్పి కొంతమంది చెప్తారనమాట. దాని తర్వాత అక్కడ వెలిసిన విగ్రహాలు వచ్చేసి హైట్ పెరుగుతూనే ఉంటాయన్నమాట. అప్పుడు 3 అడుగుల విగ్రహం అనేది అక్కడ ఉండేదంట. తెల్లవారు చూస్తే, మామూలుగా ఊరి ప్రజలందరూ తెల్లవారు చూస్తే అక్కడ 3 అడుగుల విగ్రహం అనేది అక్కడ వెలుస్తుందంట. తర్వాత అది పెరుగుతూనే ఉండిందనమాట. సో ఇది మ్యాక్సిమం వరకు చెప్పే స్టోరీ. తర్వాత క్రీస్తుశకం 15వ శతాబ్దంలో హనుమంత్ మల్లు అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు. అతడు వేటాడి బాగా అలసిపోయి సో ఆ ప్రాంతంలో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడనమాట. అయితే ఆంజనేయ స్వామి అతనికి కల్లో కనిపించి, ఇక్కడ ఒక విగ్రహం వెలిసుంటుంది, దానికి అక్కడ టెంపుల్ కట్టని చెప్పి అతనికి కల్లో కనిపించినట్టుగా చెప్తారు కొంతమంది. సో దాని తర్వాత అక్కడ టెంపుల్ కట్టారు అని చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, అక్కడున్న కొండ ప్రాంతంలో యాదవులు అంటారు కదా, యాదవులు చాలా ఆవుల మందల్ని కాసుకునే వాళ్ళంట. ఆ పక్కన కొండలో ఆవుల్ని కాసుకుంటూ ఆ ప్రాంతంలో ఆవుల దొడ్లు కట్టుకొని అక్కడ బస చేసేవాళ్ళంట. సో వాటిని వాళ్ళు ఆవుల్ని ఏమని పిలిచేవాళ్ళంటే వెల్లావులు అని పిలిచేవాళ్ళంట. సో దానివల్ల ఆ ప్రాంతానికి వెల్లావుల గ్రామం అని వచ్చింది అంటారంట. కాలక్రమేణా దాన్ని వెళ్ళాలని మార్చి ఆ విధంగా పిలుస్తున్నారని చెప్తారు. సో ఆ యాదవులు, సో ఈ హనుమంత్ మల్లు ఉన్నాడు కదా, సో అతను ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు సో వాళ్ళకి మంచిగా మర్యాదలు చేసి మంచిగా భోజనం పెడితే ఆ రాజు బాగా ఇంప్రెస్ అయిపోయి ఏం కావాలని అడిగినప్పుడు వాళ్ళు, సో ఈ విధంగా ఇక్కడ విగ్రహం ఉంది కదా, ఇక్కడ మంచిగా గుళ్ళన్నీ కట్టించండి, సో ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు బస చేయడానికి కూడా బాగుంటుంది అని చెప్పి సో ఆ రాజుని అడిగితే ఆ రాజు అవన్నీ కట్టించారని చెప్తారు. ఆ తర్వాత ఆ విగ్రహం అనేది 3 అడుగులు మాత్రమే ఉండేదంట. ఆ విగ్రహం వెలిసినప్పుడు అది పెరుగుతూ
ముగ్గురు మనుషులంత హైట్ అనేది పెరిగిపోయిందంట. సో అలాగే పెరుగుతుంటే ఇబ్బంది అయిపోతుంది స్వామివారికి అభిషేకాలు చేయడానికి, అది ఇబ్బంది అయిపోతుంది. అండ్ వర్షం కానీ గాలి కానీ వస్తే మళ్ళీ స్వామివారికి అడ్డు లేకుండా అయిపోతుంది అని చెప్పేసి అక్కడ ఉన్న మునులంతా కలిసి చాలా హోమాలు అవి జరిపించి ఒక రాగి చెంబుని ఆ తలపైన బోర్లిస్తే అప్పుడు ఆ విగ్రహం అనేది పెరగడం ఆగిపోయిందంట. అక్కడ నివసించే యాదవులే అక్కడ కొన్ని వేప చెట్లు కూడా నాటి ఒక వేప చెట్టు కింద ఒక అమ్మవారి టెంపుల్ని కూడా కట్టారనమాట. దాని పేరు వేగులమ్మ అని చెప్తారు. ఆ టెంపుల్ ఇప్పటికీ మా తాత వాళ్ళ పొలంలో ఉందన్నమాట. సో దానికంటూ ప్లేస్ని వదిలేసి పక్కన పొలం పండించుకుంటారు. అది ఇంతకుముందు పాతగా ఉండేది, ఇప్పుడు కొత్తగా రెనోవేట్ చేశారు ఆ టెంపుల్ని. సో ఈసారి వెళ్ళినప్పుడు మీకోసం అది షూట్ చేసుకొని వస్తాను. మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ పిక్చర్స్ అవి కావాలంటే, వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ విధంగా స్టోరీస్ ఉన్నాయన్నమాట. మీకు తెలిసిన స్టోరీ ఏంటి అండ్ నేను చెప్పిన స్టోరీస్లో నిజమైన స్టోరీ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఒకవేళ మీకు తెలుసుంటే. నాకెందుకు ఆ యాదుల స్టోరీ ఉంది కదా, అది నిజం అనిపిస్తుంది. ఎందుకంటే మా తాత వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ జనరేషన్లో చాలా పెద్ద ఆవుల మంది ఉండేదంట వాళ్ళకి, దాన్ని మేపుకుంటూ ఉండేవాళ్ళంట. మీకేమనిపిస్తుంది, ఏ స్టోరీ నిజం అనిపిస్తుంది కామెంట్ చేయండి. సో ఈ వెల్లాల్లో ఎవ్రీ ఇయర్ మే మంత్లో తిరునాళ్ళు అనేది జరుగుతుంది అనమాట. మా చిన్నప్పటి నుంచి ఈ వెల్లాల తిరునాళ్ళు అనేది చాలా ఫేమస్. అసలు 4 days జరుగుతుంది అనమాట. ఇక్కడ పేర్లు కూడా ఉన్నాయి, గరడ శావ, ఇరుదినము, నిండు తినాల, సద్ది తినాల అని చెప్పి 4 days జరుగుతుంది. ఇంకా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా చాలా రికార్డింగ్ డ్యాన్స్లు కానీ సెలబ్రిటీస్ వచ్చి సింగర్స్ వచ్చి పాటలు పాడడం కానీ ఇట్లా జరిగేదన్నమాట. చాలా బాగా జరిగేది. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, అక్కడ స్పేస్ అది లేనందువల్ల. ఇది టూరిజం ప్లేస్ అయిపోయినందువల్ల కొంచెం ప్లేస్ తగ్గిపోయింది, టెంపుల్స్ అవి కొంచెం పెరిగాయి అండ్ ప్లేస్ సరిపోవట్లేదని చెప్పి చాలా తక్కువ షాప్స్ పెట్టారు. అండ్ జెయింట్ వీళ్ళు కూడా చాలా చిన్నవి ఉన్నాయి. మేము చిన్నప్పుడే చాలా పెద్దవి ఉండేవి అనమాట. బాగా జరిగేది, చాలా ఘనంగా జరిగేది అనమాట. ఇప్పుడు కొంచెం తగ్గింది అనే చెప్పాలి. ఎవరైనా విజిట్ చేసి ఉంటే చెప్పండి, మీ చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అని చెప్పి. అండ్ ఈ తిరునాళ్ళకి తేరు కూడా లాగుతారనమాట. ఆ తేరు కూడా నేను స్టార్టింగ్లో చూపించాను చూడండి, ఆ తేరు ఇక్కడ లాగుతారనమాట. చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ అని కూడా చెప్తారు. చాలామందికి ఇంటి దేవుడు అని కూడా చాలామంది కొలుస్తారు. సో ఎవరైనా నియర్ బై ప్లేసెస్లో ఉండి ఈ ప్లేస్ గురించి తెలియని వాళ్ళు ఉంటే అండ్ మీకు డివోషనల్ పీపుల్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. అండ్ ఇక్కడ ఎడ్ల పందాలు కూడా చాలా ఫేమస్. మేము కూడా చిన్నప్పుడు అయితే ఎడ్ల బండ్లు వేసుకొని వెళ్ళి మేము అక్కడ చూసేవాళ్ళము. ఇప్పుడు ట్రాక్టర్లో వెళ్ళి చూసాము. అవన్నీ నేను ఇంక్లూడ్ చేయలేదు, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి. నేను అవన్నీ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ ఇంటూ మై ఛానల్, అన్ని వీడియోస్ వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఎద్దుల పోటీలు అఖండలో ఉన్నాయి కదా ఎద్దులు, సో ఆ ఎద్దులు కూడా వచ్చాయని చెప్పి అక్కడ అనౌన్స్ చేశారు. నిజంగానే వచ్చాయంట, మా తాతయ్య కూడా అడిగితే చెప్పారు నిజంగానే వచ్చాయన్నమాట. అయితే అవి కూడా పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ఇక్కడ ఇదే అనమాట ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. తిరునాళ్ళు అని చెప్పి మొత్తం బాగా డెకరేట్ చేస్తారు టెంపుల్ని కూడా. సో చాలామంది విజిట్ చేస్తారనమాట. ఆల్మోస్ట్ తిరునాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ వెళ్తారనుకుంటా నాకు తెలిసి. సో అంతే అండి, వెళ్ళాలి తిరునాళ్ళని కూడా ఆల్మోస్ట్ షూట్ చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఈ వీడియో ఎవరైనా వెళ్ళాలి తిరునాళ్ళకనంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాగే పోస్ట్ చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్.